ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారం అండి. పెన్షనర్ల జీవితాల్లో ఒక కొత్త వెలుగు. రిటైర్డ్ ఉద్యోగులు దశాబ్దాలుగా పోరాడుతున్న కమ్యూటేషన్ రికవరీ అంశంపై న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించిందండి. వృద్ధాప్యంలో పెన్షనర్ల జేబులకు పడుతున్న చిల్లును అరికట్టే దిశగా ఇదొక చారిత్రాత్మక అడుగు. ఉద్యోగులు రిటైర్మెంట్ సమయంలో తమ పిల్లల పెళ్లిళ్లు, చదువులు లేదా ఇంటి అవసరాల కోసం తమ పెన్షన్‌లో గరిష్టంగా 40% మొత్తాన్ని ఒకేసారి అడ్వాన్స్‌గా తీసుకోవడాన్నే కమ్యూటేషన్ అంటారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం వరుసగా 15 ఏళ్ల పాటు అంటే 180 నెలలు రికవరీ చేస్తూ వస్తుంది. ఆర్థిక నిపుణుల లెక్కల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన అప్పు మరియు వడ్డీ కేవలం 108 నుండి 128 నెలల్లోనే అంటే 9 లేదా 11 నెలల్లోపే పూర్తిగా వసూలైపోతుంది. ప్రభుత్వం మరో 4-5 ఏళ్ల పాటు అదనంగా డబ్బులు వసూలు చేస్తుంది. ఇది పెన్షనర్ల పాలిట శాపంగా మారిందని వారు వాపోతున్నారు. ఈ అన్యాయాన్ని గుర్తించిన ఉన్నత న్యాయస్థానాలు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పులిస్తున్నాయి. ఇక చండీగఢ్ హైకోర్టు 10 ఏళ్ల రికవరీ పూర్తయిన వారి నుండి తదుపరి వసూలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కేరళలో ఇప్పటికే ఈ రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించారు. ఇక మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో 13 ఏళ్లకే రికవరీ ముగుస్తుంది. అలాగే 5వ పే కమిషన్ కూడా ఈ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని ఎప్పుడో సిఫార్సు చేసింది. కమ్యుటేషన్ తీసుకునే ముందు మీరు 1కి 10 సార్లు ఆలోచించండి. పెన్షనర్లు తమ ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కమ్యుటేషన్ వల్ల కలిగే నష్టాలేంటంటే తీసుకున్న అమౌంట్ ఒక్క రోజులో ఖర్చయిపోవచ్చు. కానీ ఆ 40% పెన్షన్ కోతను మీరు 15 ఏళ్ల పాటు భరించాలి. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు పెరుగుతాయి. అటువంటి సమయంలో తక్కువ పెన్షన్‌తో జీవనం సాగించడం చాలా కష్టం. అలాగే బయట తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ దొరికితే కమ్యుటేషన్ కంటే అదే ఉత్తమం. ఎందుకంటే కమ్యుటేషన్‌లో మనం కట్టే వడ్డీ భారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పెన్షనర్ల సంఘాలు, జేఏసీలు ఈ అంశంపై గట్టిగా పోరాడుతున్నాయి. తెలంగాణలో 2వ పీఆర్సీ ముందు సంఘాలు సాక్ష్యాధారాలతో నివేదికలు ఇచ్చాయి. రికవరీ 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించడం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడదు. ఎందుకంటే అది పెన్షనర్ల సొంత డబ్బు. అలాగే వృద్ధాప్యంలో ప్రతి రూపాయి ఒక ఆసరా. ఈ న్యాయ పోరాటంలో పెన్షనర్లందరూ ఏకతాటిపై నిలబడాల్సిన సమయం వచ్చింది.